జై రాధే కృష్ణ. ఫ్రెండ్స్, ఈ వీడియో చూడండి. ఇది ఒక యుక్రేనియన్ సనాతన భక్తుడి ఇంటిలోని దృశ్యం. ఇక్కడ దేవుడి ఫోటోస్, గురువుల ఫోటోస్ మరియు ఏనుగుల బొమ్మలు, నెమలి ఈకను అందంగా సర్దుతున్న మహిళను, అది మన సాంప్రదాయ దుస్తులతో ఎంతో చక్కగా ఉంది కదా! సనాతన మార్గంలో నడుస్తున్న యుక్రెయిన్ కుటుంబం తమ ఇంటిలో కృష్ణ పూజ, అభిషేకం, భజన కార్యక్రమాలను చేస్తున్నారు. భక్తి మార్గాన్ని అనుసరిస్తూ భగవంతుని ధ్యాసలో జీవిస్తున్న తమ సనాతన మిత్రులను ఈ వేడుకకు పిలిచారు. వీరందరూ ఒక 25 మంది ఉంటారు. ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ దేవుడి భక్తిలో తమ సమయాన్ని అద్భుతంగా మలుచుకుంటున్నారు. తమ కర్తవ్యాలను, బాధ్యతలను చక్కగా బ్యాలెన్స్ చేస్తూ తమ అమూల్యమైన సమయాన్ని దేవుడి ధ్యానంలో గడుపుటకు ఆసక్తి చూపుతున్నారు. భక్తిని, దేవుడిని, ధర్మ మార్గాన్ని అందుకోవడానికి ఒకే రకంగా ఆలోచించే మంచి మనుషులు అంతా ఏకమవుతున్నారు. దేవుడి పూజలు చేస్తున్నారు, ప్రసాదం చేస్తున్నారు, భజనలు పాడుతున్నారు, జపం చేస్తున్నారు. ఇలా తమ మనసుని దేవుడి ధ్యాసలో పెడుతున్నారు. ఈ దృశ్యం చూడండి. శంఖంతో పాలాభిషేకం అందరూ చేస్తున్నారు. ఒకరు గంట వాయిస్తున్నారు. ఒకరు వింజామరతో దేవుడికి సేవ చేస్తున్నారు. ఒకరు సంగీతాన్ని వినిపిస్తున్నారు. కొందరు సంగీత వాయిద్యాలు వినిపిస్తున్నారు. పంచామృతాలతో దేవుడి అభిషేకం ఎంతో భక్తితో, నియమాలను పాటిస్తూ ఇష్టంగా చేస్తున్నారు. దేవుడికి వస్త్రాలను, నగలను, పూలమాలను, కిరీటాన్ని పెట్టి అందంగా ముస్తాబు చేస్తున్నారు. ఈ మార్పు చాలా బాగుంది కదా! ఇతరుల గురించి మాట్లాడటం, ఇతరులను విమర్శించడం, చెత్త మాటలు కాకుండా మంచి మార్గంలో, భగవంతుడి ధ్యాసలో, అందరిలో ఆ పరమాత్మను దర్శించే స్థితిని చేరుకోవడం, చెడును పూర్తిగా దూరం పెట్టి, చెడు వ్యసనాలను వదిలిపెట్టి, పూర్తి శాకాహారులుగా మారి, ఆహారాన్ని వండి దేవుడికి నివేదించి ప్రసాదంగా స్వీకరిస్తున్నారు. ఇంటికి వచ్చిన సనాతన భక్తులతో కలిసి పూజా కార్యక్రమాలు, భజనలు చేస్తున్నారు. దేవుడి ప్రసాదాన్ని అందరూ కలిసి తింటున్నారు. ఆనందంగా ఆడుతూ పాడుతూ భక్తిలో తేలిపోతున్నారు. ఈ విదేశీయులు జీవిత సత్యాన్ని, ఆనందమయ జీవిత రహస్యాన్ని తెలుసుకున్నారు. ధర్మంగా, సన్మార్గంలో నలుగురి మంచి కోరుతూ, అందరూ బాగుండాలి అని ఆశిస్తూ, ఆ భగవంతుడిని ధ్యానిస్తూ హాయిగా జీవిస్తున్నారు. ఎక్కడో యుక్రెయిన్‌లోని మారుమూల ప్రాంతంలో నివసిస్తున్న వీరు గురువుల ద్వారా సనాతన దీక్షను తీసుకున్నారు. సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ సదా దేవుడి స్మరణలో తృప్తిగా జీవిస్తున్నారు. ఈ మహిళలను చూడండి. దేవుడి అలంకరణ కోసం వస్త్రాలను, ఆభరణాలను సిద్ధం చేసుకుంటున్నారు. భగవంతుడిని అందంగా అలంకరిస్తున్నారు. తమ ఆధ్యాత్మిక విషయాలను తమ వీడియోల ద్వారా అందరితో పంచుకుంటున్నారు. సంస్కృత మంత్రాలను నేర్చుకుంటున్నారు. దేవుడిని చేరడానికి నిజమైన ప్రయత్నాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. ఇతర దేశస్థులు మన సాంప్రదాయాన్ని, భక్తి మార్గాన్ని ఎంతో ఇష్టంగా ఫాలో అవుతున్నారు. ఈ దృశ్యాలను చూస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది కదా! మన భక్తి విశ్వాసాలు ఇంకా పెరుగుతాయి. అందరూ బాగుండాలి, ధర్మంగా దేవుడి ధ్యాసలో జీవించాలి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.